3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సహకరించే వాళ్ళందరూ కూడా ఈయన 100 రూపాయలు తింటే వాళ్ళు 50 రూపాయలు చెప్పకుండా 150 రూపాయలు వసూలు చేసి ఈయన 100 ఈయనకి ఇచ్చి 50 వాళ్ళు తినే కాడ తింటున్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ల మీద లెఫ్ట్ రైట్ ఇచ్చాడు. కలెక్టర్లు కుతకుత. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త ఉన్నది ఈరోజు. ఏంది అని అంటే కలెక్టర్లకి ఎందుకు ఈ బాధ వచ్చింది అని అనుకోవచ్చు. ఈరోజు ఏమైంది, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ముఖం బాలేక అద్దం బలగొట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయక, జనాల్లో విశ్వాసం పొందలేక, కనీసం సొంత పార్టీలోని నాయకులు కూడా మాకు డబ్బులు లేవురా బాబు, సావులకు పెళ్ళిళ్ళకు పోయినా పలకరించడానికి పోతే కూడా డబ్బులు లేవు నాయన, మాకేమైనా డబ్బులు కేటాయించండి అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మీడియాకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఏమీ అనలేక మొన్న ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ల మీద లెఫ్ట్ రైట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. మీరు ఉంటారా పోతారా, మీరు ఉదయం సరికి ఫీల్డ్లో ఉండాలి, మీరు 90 రోజులు 99 రోజులు మీరు జిల్లా దాటి రాకూడదు, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నడవదు, నా సంగతి మీకు తెలియదు అంటూ వాళ్ళ మీద గట్టిగా ఫైర్ అయ్యారు. దానికి కలెక్టర్లు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇలాంటి సీఎంలు వాళ్ళ ముందట వస్తుంటారు పోతుంటారు. మీరు 5 ఏళ్ళకు ఒకసారి మారుతారు, కానీ మేము పర్మనెంట్ అనుకునే ఆఫీసర్లు ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు. మీరు విధానాలు చేస్తారు కానీ వాటిని మొత్తం జనాలకు తీసుకెళ్లాల్సింది, మిమ్మల్ని పైకి ఎక్కించాల్సింది, మిమ్మల్ని కింద తోయాల్సింది మేమే అని నమ్మే గట్టి పాలకులు ఎవరు అని అంటే, వాస్తవానికి నిజమైన పాలకులు ఎవరు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్లు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కత్తిగట్టారు. అదేంది, రేవంత్ రెడ్డి వాళ్ళకేం అన్యాయం చేశాడో అని. రేవంత్ రెడ్డి వాళ్ళకు పెద్దగా ఏం అన్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి పాలనలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సహకరించే వాళ్ళందరూ కూడా ఈయన 100 రూపాయలు తింటే వాళ్ళు 50 రూపాయలు చెప్పకుండా 150 రూపాయలు వసూలు చేసి ఈయన 100 ఈయనకి ఇచ్చి 50 వాళ్ళు తినే కాడ తింటున్నారు. అందరూ తినట్లేదు, కొంతమంది తింటున్నారు. ఆ కొంతమంది అందరికీ తెలిసిన వాళ్ళే. అన్ని ప్రభుత్వాలలో వాళ్ళే కీలకంగా ఉంటారు. ప్రభుత్వం ఏదైనా సరే ఈ కమిషన్లో దండుకునే వాళ్ళు, ప్రభుత్వ అధినేతలకు దగ్గరగా ఉండి ఈ కాంట్రాక్టులు ఇప్పించడంలో కక్కుర్తి పడడంలో నెంబర్ 1గా ఉన్న కొంతమంది ఐఏఎస్లో ఒక గ్రూప్ ఉన్నది. అది తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ దోపిడీ వర్గం ప్రతి చోట ఉంటుంది, మన దగ్గర కూడా ఉంది. వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు కాకుండా ఇంకో రకం కొద్దిగా నిజాయితీగా పనిచేసి ప్రజలకు సేవ చేద్దాము, మన మార్కు పాలన అందిద్దాము, ఎంతో కొంత చేద్దాం అనుకునే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు మండిపడుతున్నారు. ఎందుకు? ఈయన చేస్తున్న పని ఏంటంటే, ఇప్పటికీ 5 సార్లు బదిలీలు చేశారు. 2.5 ఏళ్లలో 5 సార్లు బదిలీలు చేస్తే ఈ 2.5 ఏళ్లలో 24-30 నెలల్లో ఒక్కొక్కరు కనీసం 6 నెలలకు మించి కూడా వాళ్ళు సీట్లలో కూర్చుంటలేరు. ఈరోజు కలెక్టర్గా వచ్చి ఆ సీట్లో కూర్చొని అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వీళ్ళ యొక్క నైసర్గిక స్వరూపం ఏంది, ఇక్కడ ఎలాంటి జనాలు ఉన్నారు, ఇక్కడ ఎలాంటి సామాజిక వర్గాలు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉంది, సంక్షేమం ఎక్కడ అందాలి, వాళ్ళందరూ దాన్ని స్టడీ చేసే లోపే మళ్ళీ వాళ్ళకు యువర్ ట్రాన్స్ఫర్డ్ అనే ఆర్డర్ వస్తున్నది. ఎందుకు ట్రాన్స్ఫర్డ్ ఆర్డర్ వస్తుంది అంటే, నిన్న చాలా క్లియర్గా చెప్పాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా మొహమాటం ఏమీ లేదు, ఆయన ఓపెన్గా అన్ని విషయాలు చెప్తున్నాడు. అదే జనాలు అర్థం చేసుకోవట్లేక అపార్థం చేసుకుంటారు. ఏంది, మీరు నా మాట విన్నోళ్ళు మాత్రమే సీట్లో ఉంటారు, నా మాట కాకుండా మా ఎంపీల మాట విన్నా, మా మంత్రుల మాట విన్నా, మా ఎమ్మెల్యేల మాట ఉన్నా, ఎమ్మెల్సీల మాట విన్నా, మా వాళ్ళదే కాదు ప్రతిపక్షాల మాట విన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ విషయంలో మాట వినాలి, ఏదో జనాలకు మంచి చేయాలి, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వాలి, ఈడ రైతు భారత్ అమలు చేయాలి, అట్లాంటిది కాదు. నేను అక్రమ మైనింగ్ చేస్తాను, ఇసుక దోపిడీ చేస్తాను, బొగ్గు దోపిడీ చేస్తాను, సున్నప్రాయి దోపిడీ చేస్తాను, ఈ భూములను దోపిడీ చేస్తాను, ఇలాంటి విషయంలో నేను ఏ ఫైల్ పెట్టినా మూసుకొని సంతకాలు పెట్టాలి. లేదు అని అనుకో మిమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తాను. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ వర్కింగ్. సో ఈ వర్కింగ్ స్టైల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండడంతో ఇప్పుడు కలెక్టర్లు కుతకుతలు ఆడుతున్నారు. ఎందుకు? కలెక్టర్లు ఏంది అసలు మాకు టైం ఇవ్వవు, మేమేదన్నా వద్దు అని అంటే నువ్వు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తావు, మళ్ళీ మేము ఫెయిల్ అయినామని అంటావు ఏంది నువ్వు? అసలు మేము ఫెయిల్ కావడానికి అవకాశం ఏముంది? ఇప్పటి వరకు ఈడొక మాట చెప్పారు వాళ్ళు, 90 రోజుల ప్రణాళిక పెట్టుకున్నాడు ఈయన. ఈ 90 రోజుల ప్రణాళికలో
నిధులేవి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం కలెక్టర్ను ఆదేశించింది. సో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఈ 99 రోజుల ప్రణాళికలో నీకు డబ్బులు ఏముండేరా భయ్, ఏడికి పోయి అయినా కొబ్బరికాయలు కొడదాము, రిబ్బన్లు కత్తిరిద్దాము, శంకుస్థాపనలు పునాది రాళ్ళు వేద్దాము. ఈ రాళ్ళు వేస్తాం తప్ప మనం డబ్బులు కేటాయించము, అభివృద్ధి పనులు కావు. ఇక మనం చేస్తున్న ఏంది, కొన్ని పథకాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అందాము, ఉచిత బస్సు అందాము, 500 రూపాయల గ్యాస్ అందాము, ఇవి రుణమాఫీ అందాము. ఇవి అందినయా అందయా లేదా పక్కన పెట్టు, ఇవి మనం చేస్తున్నాము, ఇవి సంపూర్ణ స్థాయిలో అమలు అవుతున్నాయని మనం ఊదరకూడదాం. ఈ 2 పనులు ఈ 99 రోజులలో గట్టిగా చేయాలని వాళ్ళకు ఆదేశాలు ఇచ్చాడు. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ 2 పనులు మీరు చేయండి. ఇక నిధుల గురించి ప్రణాళికల గురించి మీరు ఎక్కువ డిస్కస్ చేయకండి, లోపలికి పోకండి అని ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు. అది ఇప్పుడు వాళ్ళకు అరే మమ్మల్ని కూర్చోకముందే బదిలీ చేస్తావు, పాలన చేయమంటావు, ప్రణాళికలు అంటావు, డబ్బులు ఇవ్వవు, ఇవన్నీ చేస్తున్నావు. పైగా ఈ అన్నిటితో పాటు ఇంకొక అంశం ఉన్నది. ఏంది అంటే ఎవరైతే ఈయనకు సహకరించట్లేదో వాళ్ళ గురించి లీకులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంది 99 కీలక కుర్చీలకు బదిలీలతో ఆత్మస్థైర్యాన్ని కీలక నేతలు అరాచకాలు చేస్తుంటే శిక్షలు మాక మీడియాకు మా పనితీరు పైన మీడియాకు లీకులు ఇవ్వడం ఏంది? ఏం లీకులు ఇచ్చాడు? మనం విన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ అధికారితోటి ఈ రకమైన రాసలీలలు జరిపాడని ఆ ఐఏఎస్ అధికారిని బొగ్గు చేశాడు. ఈరోజు ఏం చేశాడు అని అంటే ఈరోజు కూడా ఒకటి ఉన్నది నాకు తెలిసి, ఇదొక లీకు. ఏది? అధికారి పైన. ఏమని 3 నెలలైంది ఒక్కటే రోజులో ఫీల్డ్ విజిట్ చేశాడట ఈయన. రికార్డు సృష్టించిన ఓ కలెక్టర్, ఆరాధించిన సీఎం, గతంలో సదరు అధికారి పైన పలు అవినీతి ఆరోపణలు, నెల రోజుల కిందటే సెక్రటరియట్కు బదిలీ. సో ఇట్లా ఐఏఎస్ అధికారుల మీద లీకులు ఇస్తున్నాడు. వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, నాయకులతో కలిసి రాసలీలలు చేస్తున్నారు, జనంలో ఉండవలసిన వాళ్ళు జనంలో ఉండట్లేదు. సో నా మాట వినకపోతే మీ మీద బురద చల్లుతాను. మీ మీద బురద చల్లితే మీరు కడుక్కుంటారా, తుడుచుకుంటారా, తానం చేస్తారా మీ ఇష్టం, కానీ నేను చల్లడం మాత్రం తప్పదు. నా మాట వినకపోతే ఇదే జరుగుతుందని ఇప్పుడు ఒక అధికారి మీద ఈ లీకులు ఇచ్చాడు. సో మొన్న ఒక అధికారి మీదనో నాయకులతోటి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని ఆ అధికారిని బొగ్గు పట్టించారు. ఇప్పుడు ఇంకో అధికారి గురించి వీళ్ళు ఫీల్డ్ విజిట్కి వెళ్ళట్లేదు, వీళ్ళు అసలు జనాల్లో ఉండట్లేదు, అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని వాళ్ళ గురించి లీకులు ఇస్తున్నాడు. ఈ విధంగా అధికారుల గురించి మీడియా మా పనితీరు పైన మీడియాకు లీకులు ఇవ్వడం ఏంది అని ఇప్పుడు కలెక్టర్లు కుతకుతలాడుతున్నారు. మరి కలెక్టర్లు కూడా వాస్తవానికి ఈరోజు రేవంత్ రెడ్డి మీద పై చేయి సాధించే పరిస్థితిలో ఉన్నారంటే లేరు. ఎందుకు అనంటే కలెక్టర్ల యొక్క చిట్టా కూడా ఈయన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి ఇస్తే అతను వాళ్ళలో మంచినే చూస్తాడు. ఈయన దొంగ కాబట్టి వాళ్ళ దొంగతనాలు మొత్తం ఈయన దగ్గర మొత్తం చిట్టా ఉన్నది. మీరు ఎక్కువ మాట్లాడితే మీ దొంగతనాలు మొత్తం నేను కూడా బయటకు వేసేస్తాను అని ఇప్పుడు వాళ్ళని బెదిరిస్తున్నాడు. సో మీ అవినీతి గురించి తెలుసు, మీ అక్రమాల గురించి తెలుసు, మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి తెలుసు, మీ రాసలీలల గురించి తెలుసు. మీరు ఏమన్నా తోక జాడిస్తే ఈ రకంగానే లీకులు బయటకు వస్తాయి అని వాళ్ళతోటి అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోసని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు ఏకమైనా కూడా ఏ అధికారి కూడా తన గురించి, తన వ్యక్తిగత వ్యవహారాల గురించి, తన అవినీతి గురించి బయటికి రావాలని కోరుకోడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సరెండర్ కావడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితికి రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చాడు. అంటే కేవలం తన పార్టీలోని నాయకుల్ని కాదు, ఐఏఎస్ మేమే కింగులము అనుకునే వాళ్ళను కూడా ఆయన వంచి పని చేపిస్తున్నాడు అని అంటే రేవంత్ రెడ్డి ఏ స్థాయికి బలపడ్డాడో మనం ఈరోజు ఆలోచించవచ్చు. కలెక్టర్లు కుతకుతలాడడం తప్ప వాళ్ళు జంగ్ సైరన్ మోగించే పరిస్థితిలో లేకపోవడం ఈరోజు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు యొక్క బలహీనతలకు, వాళ్ళు చేస్తున్న తప్పులకు చెల్లించుకుంటున్న మూల్యం అని చెప్పొచ్చు మనం ఇది.